అకాల వర్షానికి మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. నిర్మల్ జిల్లా కానపూర్ మార్కెట్ యార్డ్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వారం రోజుల నుండి రైతులు కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చినా కాంటా చేయని అధికారులు. అకాల వర్షం పడడంతో వడ్లు మొత్తం తడిసినవని, అనుకోకుండా ఒక్కసారిగా వర్షం రావడంతో నీళ్లను ఎత్తిపోస్తూ ఇబ్బంది పడుతున్నామని, కవర్లు కూడా ఇవ్వడం లేదని, చినుకలు పడుతుండగా ఇంటికి వెళ్లి కవర్ తెచ్చేసరికి వడ్లు పూర్తిగా తడిసినవని, మొత్తం మార్కెట్ యార్డ్ లో 200 ట్రాక్టర్లు వడ్లు తడిసాయని, తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 5 రోజుల నుంచి ఎండ పెట్టుకుంటా కుప్ప పోసినా కానీ రేపు జోకుతా అని జోకకపోయారు. తాటిపత్రి లేవు, ఏమి లేవు, అన్ని నీళ్ళు అయిపోయినాయి. ఇలా జోకుతా అన్నాడు, రేపు జోకుతా అన్నాడు, జోకలే నానిపోయి. ఇప్పుడు అవి ఒళ్ళు జోకాల, కొనుగోలు అయితే వాళ్ళే వేయాలా, నాన్న చేసిన ధాన్యం కొనాలా. అవిటితోనైతే 12 ట్రాక్టర్లు అడ్డున్నాయి, అవి నెట్టి ఎత్తిపోయేరాదు. అనుకోకుండా వాన పడ్డది, నిమిషాలు అర్ధ గంటలు నానబడ్డది. ఏం చేస్తుంది? తాటిపత్రి తెచ్చాక నానిపోయినాయి. ఒకళ్ళ వర్షాలకి నానిపోయిన అట్లు ధాన్యం అయితే కొనాలి గవర్నమెంట్. అకాల వర్షాల వల్ల చాలా చోట్ల వరి ధాన్యం అనేది తడిసిపోవడం అనేది జరిగింది. అట్లాంటి రైతుల్ని తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏవైతే వచ్చేటువంటి వీటికి సంబంధించిన పాలిథిన్ కవర్స్ కావచ్చు, ఇంకేదైనా సరే గని బ్యాగ్స్ కావచ్చు, వీటి మీద ఎవరైతే నిర్వహణ చేస్తారో, ఎవరైతే కొనుగోలు చేస్తారో అట్లాంటి వాళ్ళు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఒకవేళ పాలిథిన్ కవర్ రాకపోతే తప్పకుండా నేను కలెక్టర్ దృష్టికి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. అదేవిధంగా ఏదైతే ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టానికి తప్పకుండా సడన్లీ జరిగినప్పుడు మనం ఏం కూడా చేయలేం. కానీ తప్పకుండా గత ప్రభుత్వం నుండే పాలిథిన్ కవర్స్ కావచ్చు, చాలా రకాల వాళ్ళని అడిగితే సార్ పాలిథిన్ కవర్ ఇవ్వడం లేదు, కేవలం ఒకే టర్మ్ ఇస్తున్నాం, మళ్ళీ తర్వాత ఇవ్వడమని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, పరిష్కారం ఇస్తాం. కానీ రైతులకు గత వారం రోజుల నుంచి వచ్చినా కాంట చేయడం లేదని చెప్పి ఆ రైతులు ఆరోపిస్తున్నారు. తప్పకుండా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో డిసిఎంఎస్ సెంటర్లు కావచ్చు, ఐకేపీ సెంటర్లు కావచ్చు, అవి చాలా రకాలుగా ప్రాబ్లం చేస్తున్నారు. వాస్తవంగా ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మేము దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేకపోతున్నాం, ఎందుకంటే మాకు ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి. వాస్తవంగా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు చాలా స్పష్టంగా అందరితోటి మాట్లాడి కొంత సెట్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ చాలా చోట్ల ఐకేపీ వాళ్ళకి సిబ్బందికి స్టాఫ్ లేదు, కొన్ని డీసీఎం సెంటర్లు ఎత్తివేశారు, చాలా రకాలుగా టెక్నికల్గా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా సరే రైతులందరికీ కూడా ధాన్యాన్ని త్వరలోనే ఎన్నికలైన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తాం, పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.